ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఎవరితో వ్యాపారం చేస్తే మీకు తిరిగి ఉండదు అనే విషయం గురించి మాట్లాడదామండి. అంటే ఎవరితో వ్యాపారం చేస్తే మీకు తిరిగి ఉండదు అని ఎందుకన్నానంటే, మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా డబ్బు లేక అక్కడిని చిన్న షాపుల్లో అక్కడక్కడ పని చేసుకుంటూ ఉంటారండి. అలాంటిది ఒకటి మీకు ఇప్పుడు చెప్తానండి. వీరితో మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళైనా సరే ఇమ్మీడియట్గా వాళ్ళతో వ్యాపారం చేస్తే మీకు ఎలాంటి రిస్క్ ఉండదండి. రిస్క్ లేకపోవడం కాకుండా మీకు ఆర్థికంగా చాలా బలం అవుతారని ఈ వీడియో చేస్తున్నానండి. ఎలాంటి వారో చూద్దాం. ఇదివరకే చెప్పినట్టు పూర్వ అనుభవం కలవారు అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే ఏదైనా వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. ఉదాహరణ చూద్దామండి. మనకు బాగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు రమేష్ అని అనుకుందామండి. రమేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అంటే ఒక 5 సంవత్సరాల నుండి ఒక మంచి పట్టణంలో ఒక డ్రెస్సెస్ షాప్లో సేల్స్ బాయ్గా పనిచేస్తున్నాడు. అంతా బాగానే ఉంది, అంతా బాగానే గడుస్తుంది. ఓనర్ కూడా మంచోడే అండి. అతను నెలకి ఒక 15,000 రూపాయలు శాలరీగా తీసుకుంటున్నాడు. ఓనర్ కూడా రమేష్ అంటే మంచి అభిప్రాయం ఉంది, మంచి వ్యక్తి అని అన్ని విషయాలు కూడా రమేష్తో షేర్ చేసుకునేవాడు. అయితే చాలా విషయాలు రమేష్కు తెలుసు. అంటే హోల్సేల్ వ్యాపారస్తులు కూడా రోజు వచ్చేటప్పుడు రమేష్తో మాట్లాడడం, కస్టమర్ కూడా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కాబట్టి రమేష్తో చాలా స్నేహపూర్వమైన వాతావరణం ఆ షాపులో ఏర్పడిందండి. అయితే రోజుగా వచ్చే హోల్సేల్ వ్యాపారులు చాలామంది రమేష్తో ఈ విధంగా అనేవారు: రమేష్, నీకు ఈ డ్రెస్సెస్ దానిలో మంచి అనుభవం ఉంది కదా, నువ్వు కూడా ఒక షాప్ ట్రై చేయొచ్చు కదా, మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు, మీకు కాకపోతే నేను కొన్ని విధాలుగా మీకు సహాయపడతామని వాళ్ళు ఓకే అనేవారు అన్నట్టు. నిజానికి రమేష్ మనసులో కూడా ఈ విషయం ఉంది. కానీ ఆర్థికంగా రమేష్ చాలా పేదవాడు కాబట్టి అంత తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. మళ్ళీ ఒక షాప్ పెట్టాలంటే ఏం లేదన్న ఒక 10 lakhs కావాలి కాబట్టి అంత మనీ రమేష్ దగ్గర లేదు. కాబట్టి ఎవరైనా పార్ట్నర్షిప్గా వస్తే బాగుండు అనుకునే ఆలోచనలో రమేష్ ఉన్నాడండి. ఇలాంటి వారి గురించి నేను చెప్పేది. ఇలాంటి వారు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఇలాంటి వారు మనకు ఎదురుపడినప్పుడు లేదా మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నప్పుడు, మన బంధువుల్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా వీళ్ళతో మనం వ్యాపారం మొదలుపెట్టినట్టయితే మనకు ఎలాంటి నష్టం ఉండదండి. పైగా వీరితో మనకు చాలా విషయాలు తెలుస్తాయండి. ఫ్యూచర్లో కూడా రమేష్ సొంతంగా వ్యాపారం చేసుకున్న మనకంటూ ఒక వ్యాపారం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. నేను చెప్పేది ఇలాంటి వారితో వ్యాపారం చేస్తే 0 నష్టం అండి. ఎందుకంటే తనకు పూర్వ అనుభవం ఉంది, కస్టమర్ బేస్ ఉన్నది, పైగా హోల్సేల్ వ్యాపారులతో పరిచయం ఉంది. ఈ విధంగా చూస్తే నష్టం అనే విషయం చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని, లాభాలు మాత్రం అధికంగా ఉంటాయండి. ఇంకో ఉదాహరణ కూడా చూద్దామండి. మల్లేష్ అనే వ్యక్తి ఒక మంచి పట్టణంలో ఒక హోటల్లో సర్వర్గా జాయిన్ అయి అంచెలంచెలుగా ఆ హోటల్ మాస్టర్గా మారడం జరిగిందండి. మారడే కాకుండా తను చేసే టిఫిన్స్కు మంచి రెస్పాన్స్ ఉన్నది, చాలా కస్టమర్ బేస్ ఉందండి. ఉదాహరణకు అతను కనుక ఏదైనా సెలవుపై ఎక్కడికైనా వెళ్తే హోటల్ ఖాళీగా ఉంటుందండి. అలాంటి వ్యక్తికి రోజుకు 800 రూపాయలు ఆ హోటల్ ఓనర్ ఇస్తున్నాడు. అంత బాగానుంది, ఫ్యామిలీ కూడా బాగానే ఉంది. కానీ రమేష్కు ఏదో వెలితి, నాకంటూ ఒక సొంత హోటల్ ఉండాలి, నేను కూడా సంపాదించుకోవాలి, హోటల్ ఉంటే బాగుండు అని ఆలోచన ఉంది. కానీ తనకు హోటల్ పెట్టేంత స్థాయి కాదు. డబ్బు ఉన్నా హోటల్ పెట్టడానికి సరిపోదు. ఎవరికైనా చెప్దామంటే ఉన్న ఉద్యోగం పోతుందేమో అన్న భయం. ఈ విధంగా
సమాజంలో చాలామంది ఒక ఆలోచన ఉన్న దాన్ని బయటికి చెప్పలేరండి. అందుకే మనం ఏం చేయాలంటే ఇలాంటి కొందరిని చూజ్ చేసుకొని పర్సనల్గా వాళ్ళని వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్న మాట మనతో పంచుకోవడం, మనతో వ్యాపారానికి సిద్ధం కావడం జరుగుతుందండి. దీని మూలంగా వారి ఆశయం కళ నెరవేరుతుంది. మనకు కూడా వ్యాపారం చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కస్టమర్ బేస్ ఉంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ ఉండదండి. హ్యాపీగా దర్జాగా ఉండొచ్చండి. ఈ విధంగా మీరు కూడా మీ చుట్టుపక్కల ఉండే కొంతమందిని చూజ్ చేసుకొని వాళ్ళ పర్సనల్గా వెళ్ళి కలవండి. ఎందుకంటే అనవసరంగా ముందే మీరు ఎలాంటి అనుభవం లేని వ్యక్తులతో వ్యాపారం చేస్తే నష్టాలు తప్ప లాభాలు ఉంటాయి. ఇలాంటి వారితో కనుక మీరు వ్యాపారం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. దీని మూలంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది. ఫ్యూచర్ కూడా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ నేను ఇలాంటివి చేస్తానండి. దయచేసి చూస్తూ ఉండండి.